హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లూరియా స్టైల్ వ్లాగ్స్. ఈరోజు నేను స్వీట్ కార్న్తో క్రిస్పీ స్వీట్ కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఆ స్వీట్ కార్న్ ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. శుభ్రంగా పీల్ ఆఫ్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి మంచిగా ఒలిచి పెట్టుకోవాలి. ఈ స్వీట్ కార్న్ రెసిపీ ఈవినింగ్ టైం స్నాక్స్లో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. తర్వాత ఆ స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి మార్చుకొని కొన్ని వాటర్ పోసుకొని 2 times వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 glasses వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 tablespoon రాళ్ళ ఉప్పు వేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. మరుగుతున్న ఆ వాటర్లో ఈ స్వీట్ కార్న్ వేసుకొని మూత పెట్టి 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఉడికించుకున్న స్వీట్ కార్న్ పక్కకు తీసుకొని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. వేరొక బౌల్లోకి వాటర్ నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ కార్న్ రెసిపీ క్రిస్పీగా యమ్మీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉడకపెట్టుకొని కొంతమంది చాట్లో వేసుకొని తింటారు. అలా చేసుకున్నా బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ కార్న్ పక్కకు పెట్టుకున్న స్వీట్ కార్న్లో 1 tablespoon మైదా పిండి, 2 tablespoon కార్న్ఫ్లోర్, 2 tablespoons బియ్య పిండి వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. పొడిలాడుతూ కలుపుకోవాలి. పొడిలాడుతూ కలుపుకుంటే ఆయిల్లో వేసినప్పుడు కూడా పొడిగా వస్తుంది. ఎక్కువ కలుపుకుంటాం వల్ల వాటర్ పైకి వచ్చి ముద్దగా వచ్చి ఆయిల్లో వేసినప్పుడు కూడా ముద్దగా వస్తుంది. సో అట్లా కాకుండా పొడిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయిన ఆయిల్లో మనం పకోడీలు వేసుకున్నట్లుగానే చూపించినట్లుగా ఈ స్వీట్ కార్న్ కూడా కలుపుకొని పక్కన పెట్టుకొని ఈ స్వీట్ కార్న్ కూడా అట్లాగే వేసుకోవాలి. వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఈ స్వీట్ కార్న్ మీద కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తింటే క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ కార్న్ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో తప్పకుండా నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.